ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య సాతాను సృష్టిస్తాడు. సృష్టించకపోతే వాడు సాతాను ఎందుకు అవుతాడు? అవునా కదా? అంతెందుకు, సొంత కుటుంబంలోనే అక్కకి తమ్ముడికి ఏమొచ్చింది? సమస్య వచ్చిందా లేదా? ఎందుకు, ఎవరు అక్క తమ్ముళ్ళు? మోషే గారు వాళ్ళ అక్క తమ్ముళ్ళిద్దరికి ఏమొచ్చింది? సమస్య వచ్చింది. అన్నయ్య తమ్ముడికి కూడా సమస్య వచ్చింది, వాళ్ళ అన్నయ్య కూడా వచ్చింది సమస్య. సో వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు మరి వాళ్ళే ఏమయ్యారు? దిద్దుకున్నారు, ఏకమయ్యారు. తప్పు చేసిన వాళ్ళు ఒప్పుకుని విడిచిపెట్టారు. మిరియాము తప్పు ఒప్పుకుంది, అలాగే అహరోను కూడా తప్పు ఉంది, ఒప్పుకున్నారు. లేదు, ఇక్కడ దేవుని సన్నిధి, మనం తప్పు ఒప్పుకోవాలని చెప్పి ఒప్పుకొని విడిచిపెట్టారు. అలాగే మీలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా తప్పు ఎవరిదో అర్థం చేసుకుని నాది తప్పు కదా అని అనుకొని వెంటనే మీరు దాన్ని ఏం చేయాలి? దిద్దుకొని దేవుని సన్నిధిలో కొనసాగాలి. ఇది మీ అందరి బాధ్యత. ఒకవేళ ఎవరైనా ప్రభు సన్నిధి దూరం అవుతున్నా కూడా తీసుకురావాలి.